నమస్తే అండి. నేను వాణి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం భవానీదేవి గారు రచించిన ఒక మంచి కథను విందాం. సులభకి ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు. టైపు యాంత్రికంగా చేస్తున్నదే కానీ మనసు ఆ పని మీద లగ్నం కావటం లేదు. మాటి మాటికి కుమార్ నవ్వు మొహం కళ్ళ ముందు కదులుతూ ఉంది. తీక్షణంగా ఉండే ఆ చూపు, నవ్వే పెదవులు, అందమైన మీసకట్టు ఒక్క క్షణం ఉలిక్కిపడింది సులభ. ఏమిటి ఇవాళ తన మనసు ఇలా వశం తప్పుతుంది? ఒక పురుషుడి పట్ల ఆకర్షణ పెంచుకోవటానికి సులభ పెళ్లిగాని కన్య కాదు, ఇద్దరు బిడ్డల తల్లి. భర్తను కోల్పోయిన అభాగిని. కళ్యాణ్ సడన్గా హార్ట్అటాక్తో మరణించటం వల్ల అతను పనిచేసే బ్యాంకులోనే ఆమెకు ఉద్యోగం ఇచ్చారు. సులభను చూస్తే ఇద్దరు పిల్లల తల్లిలా అనిపించదు. పచ్చగా, సన్నగా, హుందాగా తీడ్చినట్లుండే సులభ వ్యక్తిత్వాన్ని బ్యాంక్ స్టాఫ్ అంతా గౌరవిస్తారు. వాళ్ళంతా కళ్యాణ్ స్నేహితులే. అందుకే ఆమెకే సహాయం కావాలి అన్నా కూడా చేస్తారు. ఆ ముందు రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన కుమార్ మాటలు ఆమె హృదయంలో మళ్ళీ మళ్ళీ అలజడిని రేకెత్తిస్తున్నాయి. ఆ మాటలు ఆమెను కల్లోలంలా చేసే సమస్యల వలయంలోకి నెడుతున్నాయేమో అన్నంతగా డిస్టర్బ్ అయిపోతుంది సులభ. నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను సులభ, ఆప్యాయంగా అడిగాడు కుమార్. ఆ గొంతులో జాలి లేదు, అనురాగం, అభిమానం ధ్వనిస్తున్నాయి. నన్నా? దిగ్భ్రాంతికి లోనైంది సులభ. ఇతనిలో తన పట్ల ఇలాంటి ఉద్దేశం ఉందా? నమ్మలేకపోతుందామె. ఎందుకంటే కుమార్ కళ్యాణికి ప్రాణ స్నేహితుడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఇలా అడగటం ఆమెను అప్రతిభురాల్ని చేస్తుంది. సులభ, నేను ఈ నిర్ణయం తీసుకోవటానికి ముందు బాగా ఆలోచించాను. ఆ కారణాలన్నీ నీతో చెప్పకుండా దాచలేను. మనం చాలా కాలంగా కుటుంబ స్నేహితులం. నా గురించి నీకు, నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నా భార్య చనిపోయే నాటికి వికాస్కి 9 ఏళ్లే కదా. ఇంకా వయసులోనే ఉన్నానని నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని అంతా ఒత్తిడి చేశారు. నీకు తెలుసో తెలీదో కానీ కళ్యాణ్ కూడా 1-2 సంబంధాల గురించి చెప్పాడు. నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అన్న వార్త వింటూనే వికాస్ గదిలో తలుపులు బిడాయించుకొని 3 రోజులు నిద్రాహారాలు మాని ఏడుస్తూ కూర్చున్నాడు. నా కొడుకును బయటికి రప్పించడానికి నేను వాడికి చాలా వాగ్దానాలను చేయాల్సి వచ్చింది. తర్వాత కాలంలో నాకు రెండో పెళ్లి ప్రస్తావన ఎవరు తెచ్చినా వికాస్ తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తల్లి లేని కొడుకన్న మమకారంతో వాడికి అవసరానికి మించిన స్వేచ్ఛ కూడా ఇచ్చాను. నాకు డబ్బుకు లోటు లేదు. వాడిని వ్యాపకం కోసం బిజినెస్లో పెడదామన్నా, ఉద్యోగంలో పెడదామన్నా వినే స్థితే దాటిపోయాడు. సరైన పెంపకం లేక తల్లి ప్రేమ కరువై ఇలా చెడు స్నేహాలకు అలవాటు పడ్డాడు. మరి ఇప్పుడు మాత్రం నన్ను చేసుకుంటే? మధ్యలోనే అడిగింది సులభ సందేహం వెలిబుచ్చుతూ. ఇప్పుడు వాడికి ఇల్లే పట్టడం లేదు. ఆ మధ్య నేను ఊళ్ళో లేనప్పుడు వరుసగా 10 రోజులు ఇంటికే రాలేదట. అడిగితే నా ఇష్టం అన్నాడు. నా జీవితం నాది, వాడి జీవితం వాడిదని నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు. అతని గొంతులో కొడుకు మీద కోపం కన్నా తన పట్ల వాడికి ప్రేమ లేదే అన్న బాధే ధ్వనిస్తుంది. మరి ఈ పెళ్లి వల్ల వికాస్? సులభ ఆర్దోక్తిగా ఆగింది. వికాస్ శ్రేయస్ కోరి, నాకు మనశ్శాంతి కోసమే ఈ పెళ్ళి. నా భార్య మరణించి ఇంతకాలమైనా నేను పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా అనుకోనే లేదు. అలాగని నీ పరిస్థితిని అడ్వాంటేజ్గా తీసుకున్నానని మాత్రం భావించొద్దు. నీకు అభ్యంతరాలేవి లేకపోతేనే. బాగా ఆలోచించు. నీ సహనం, పిల్లల పట్ల నువ్వు చూపించే ప్రేమ వికాసులో నేను కోరుకున్న మార్పును తీసుకొస్తాయనే నా నమ్మకం. నువ్వే ఒక నిర్ణయం తీసుకో. పెళ్ళైనాక నువ్వు ఉద్యోగం మానేస్తే నాకు అభ్యంతరం లేదు. ఆర్థికంగా అయితే ఆ అవసరం ఉండదు. ఆ ఉద్యోగం వల్ల కళ్యాణ్ జ్ఞాపకాలు నిన్ను బాధిస్తాయనే ఇలా అంటున్నాను. లేదా ముందు లాంగ్ లీవ్ అప్లై చేసి తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకో అంటూ వెళ్ళిపోయాడు కుమార్. అతని మాటలకు సులభ మనసు ఉక్కిరి బిక్కిరైంది. ఎటూ నిర్ణయించుకోలేకపోతుంది. తన గురించి లోకం ఏమనుకుంటుంది? మరో క్షణంలో తల విదిలించి ఆ ఆలోచనను దూరంగా నెట్టివేసింది. కళ్యాణ్ కట్న కానుకల కోసం మానసికంగా హింసించాడే గాని భర్తగా మమతానురాగాలను ఏనాడూ పంచలేదు. అతని ఉమ్మడి కుటుంబంలో హక్కుల్ని మర్చిపోయి బాధ్యతల్ని మౌనంగా భరించింది తను. అయినా ఆ విషయాన్ని కళ్యాణ్ ఏనాడూ గుర్తించనే లేదు. పెళ్లి చేయగానే పుట్టింటి వాళ్ళు తనను పరాయిదాన్ని చేశారు. భర్త అంతగా హింసించినా పట్టించుకోని సమాజం
తన రెండో పెళ్లి గురించి పట్టించుకున్నా తను మాత్రం కేర్ చేయదు, అంతే. ఆమె ఆలోచనలకు ఒక ఆలంబన దొరికింది. ఇద్దరు పిల్లల్ని దగ్గరకు పిలిచింది. ఇంక మీ ఇద్దరికి ఏ లోటు రానివ్వను. ఇద్దరినీ గాఢంగా హృదయానికి హత్తుకుంది. అమ్మ ఎందుకు ఈవేళ వింతగా ప్రవర్తిస్తుందో అర్థం కాని 15 ఏళ్ల కొడుకు అవినాష్, 13 ఏళ్ల కూతురు రేఖ చూస్తూ ఉండిపోయారు తల్లికేసి. తల్లి అంతగా ఆనందపడటానికి కారణం మరో 15 రోజులకు వాళ్ళకి అర్థమైంది. సులభ కుమార్ని యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకుంది అన్న వార్త బంధుజనాలలో కారు చిచ్చులా వ్యాపించింది. విన్నవాళ్లంతా దిగ్భ్రమ చెందారు. ఆమె తన బ్యాంకు ఉద్యోగానికి రిజైన్ చేసింది అన్న వార్త చర్చనీయాంశంగా మారింది. స్వయానా సులభ తండ్రే ఈ వివాహాన్ని వ్యతిరేకించాడు. భ్రష్టురాల, మన వంశంలో ఇంటా వంటా లేని అప్రాచ్యపు పనిచేశావు. నువ్వు చచ్చావనుకుంటాను. ఇక ఈ ఇంటికి గడప తొక్కొద్దు శాసించాడు గడపలోనే. కళ్ళొత్తుకుంటూ నిలబడిపోయిన తల్లి మనసు చేసిన పనిని వ్యతిరేకించకపోయినా కూతుర్ని మాత్రం ఆదరించలేకపోయింది. సంఘం, భర్త అంటే ఉన్న భయం వల్ల. కనీసం సంవత్సరీకం అయ్యేదాకన్నా ఆగాల్సింది తమ్ముడు లోపలే గొణుక్కుంటుంటే వినలేక బరువెక్కిన హృదయంతో పుట్టింటికి శాశ్వతంగా వీడ్కోలిచ్చేసి వచ్చేసింది సులభ. ఒక 15 రోజుల్లోనే సులభ ఆర్థిక పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. అద్దె ఇల్లు ఖాళీ చేసి కుమారింటికి పిల్లలతో సహా మారిపోయింది. పెద్ద ఇల్లు, ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఒక గది. వంట మనిషి వంట చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దేసి వెళ్ళిపోతుంది. పని మనిషి, డ్రైవరు. ఇంటి ముందు ఖాళీ స్థలంలో రకరకాల పూల మొక్కలు, లాన్ ఉన్నాయి. పని చాలా తగ్గిపోయి చాలా విశ్రాంతిగా హాయిగా అనిపిస్తూ ఉంది సులభకు. ఇరుకు గదిలో నుంచి విశాల మైదానంలోకి వచ్చినట్లు అనిపిస్తుంది. కుమార్ కొడుకు వికాస్కి మాత్రం తండ్రి చేసిన పని అస్సలు నచ్చలేదని అతని వైఖరే చెప్తుంది. గ్రాడ్యుయేట్ అయినా గమ్యం నిర్ణయించుకోలేని అతడు సులభను కానీ పిల్లల్ని కానీ పలకరించలేదు. సులభే పలకరిస్తే ముభావంగా మా అని సరిపెట్టి వెళ్ళిపోయి ఎక్కువ టైం బయటే గడుపుతూ ఉన్నాడు. వికాస్ పద్ధతి నచ్చకపోయినా కాలక్రమంలో తనే తెలుసుకుంటాడు అని ఊరుకున్నాడు కుమార్. సులభకు కూడా అలాగే నచ్చచెప్పాడు. క్రమక్రమంగా వికాస్ అవినాష్ రేఖలతో మాట కలపడం మొదలుపెట్టాడు. ప్రత్యేకించి రేఖను చూస్తుంటే అతనికి కొత్త ప్రపంచం పరిచయమైనట్లుగా అనిపిస్తుంది. ఆ అమ్మాయి మాత్రం అతనికి పరాయిగా అనిపించటం లేదు. సులభను తల్లి స్థానంలో చూడలేకపోతున్నా రేఖ అతనికి ఓ ఆకర్షణగా మారింది. ఫలితంగా వికాస్ కొంత టైం ఇంటి పట్టునే ఉండటం మొదలుపెట్టాడు. ఈ మార్పు సులభ కుమార్ల భయాలను తగ్గిస్తూ కొత్త ఆశల్ని కల్పిస్తుంది. కాలం రెక్కలు కట్టుకుని ఎగురుతుంది. రేఖలో కాలం తెచ్చిన మార్పులు వింత అందాల్ని వలకబోస్తున్నాయి. రేఖ పట్ల వికాస్ ప్రవర్తనలో కూడా కొత్తదనం కనిపిస్తుంది. అతని చూపుల్లో పదును పెరిగింది. ఆ చూపులు రేఖ శరీరాన్ని అణువణువు తడిమి చూస్తున్నాయి. తల్లి ప్రేమ, సోదరి ప్రేమ తెలియని వికాస్ మనసులో స్త్రీ పట్ల కాంక్షా దృష్టి మాత్రమే ఉండడం రేఖకు ఇబ్బందిగా ఉంది. రేఖకి విషయం అర్థమవుతూనే భయవిహ్వల అయింది. వికాస్ ఏ కారణం లేకుండా తన భుజంపై చేయి వేయటం రేఖకు నచ్చటం లేదు. అతనికి ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు. రేఖ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించినా, కొత్త విషయాలు ఏమైనా ఆ అమ్మాయికి నేర్పాల్సి వచ్చినా రకరకాల వంకలతో వికాస్ తరచుగా తాకటం భయం కలిగిస్తోంది. రేఖకి వికాస్ ప్రవర్తనను ఎలా అభ్యంతర పెట్టాలో తెలియలేదు. అతను తాకుతున్నప్పుడు తన శరీరంలో విచిత్ర ప్రకంపనలు ఉత్పన్నమవుతూ తోచనీయకుండా చేస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందో రేఖకు తెలియడం లేదు. ఏం చేయాలో అసలు అర్థమే కావటం లేదు. వికాస్కి రేఖ ఇబ్బందిగా ఫీల్ అవడం తెలుస్తూనే ఉంది. అయినా తెలియనట్లే ప్రవర్తిస్తున్నాడు. రేఖ అభ్యంతర పెట్టడానికి కూడా వీలు లేని విధంగా ప్రవర్తిస్తున్నాడు. అతన్ని ఎలా వారించాలో, అలా నిశ్శబ్దంగా ఉండొచ్చో లేదో కూడా రేఖకు తెలియడం లేదు. తల్లి ఈ రెండో పెళ్లి చేసుకోవడం ద్వారా తండ్రి స్థానంలో కుమార్ అందిస్తున్న మెరుగైన ఆర్థిక సౌకర్యాలు మనసుకు నచ్చుతున్నాయి. కుమార్ అందించే తండ్రి ప్రేమకు ఆనందంగానే ఉంది. కానీ వికాస్ ప్రవర్తన మాత్రం రేఖకు వింత సమస్యగా మారింది. తననేదో వంకతో నిమురుతున్న వికాస్ చేతుల్ని చాలాసార్లు విసిరి కొట్టాలి అనిపిస్తుంది. కానీ అమ్మ ఏమన్నా అంటుందేమోనని, కుమార్లో ఏ విపరీతార్థాలు చోటు చేసుకుంటాయేమోనన్న సంకోచంతో రేఖ భయపడుతూ ఉంది. ఆ అమ్మాయి మౌనం వికాస్ని మరింత రెచ్చగొడుతుంది.
వికసిస్తున్న ఆ పసి యవ్వన రేఖలు అతనిలో మురగాన్ని నిద్రలేపుతున్నాయి. స్నేహితులతో కలిసి దొంగతనంగా చూసిన బ్లూ ఫిల్మ్లు కళ్ళ ముందు వికృతంగా నాట్యమాడుతున్నాయి. వికాస్ స్పర్శ ఏదో ప్రమాదాన్ని సూచిస్తుంది. అకస్మాత్తుగా ఇద్దరి కళ్ళు ఎప్పుడైనా కలిసినప్పుడు వికాస్ కళ్ళల్లో కనిపించే కోరికల జీరలు చెప్పకుండానే తెలుస్తున్నాయి. సినిమాల్లో విలన్ హీరోయిన్ కేసు ఇలాగే చూడటం గుర్తొచ్చిన రేఖ భయంతో వణికిపోతుంది. మెల్లమెల్లగా వాస్తవం కేసి వెలుగు ప్రసరిస్తున్న వికాస్ నిజస్వరూపం బయటపడే రోజు వచ్చేసింది. ఆ సాయంత్రం మంచి సినిమా ఉందని భార్యాపిల్లలతో సినిమాకు బయలుదేరాడు కుమార్. ఎప్పుడూ రాను అని తిరస్కరించే వికాస్ మాట్లాడకుండా బయలుదేరటం ఆశ్చర్యమే. సినిమా హాల్లో వికాస్ అన్నా చెల్లెళ్ల మధ్య కావాలనే కూర్చున్నాడు. అవినాష్ పక్కన కుమార్, సులభలు కూర్చున్నారు. సినిమా జరుగుతున్నప్పుడు వికాస్ ప్రవర్తన రేఖకు దుఃఖాన్ని, కోపాన్ని కలిగించింది. పారిపోయే మార్గం కూడా లేదు. వికాస్కు కుసంస్కారం పడగ విప్పి బుసలు కొట్టిన ఆ క్షణాల నుంచి తనను ఎలా కాపాడుకోవాలో తెలియక రేఖ బాగా కుంగిపోయింది. రేఖ, నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా? చెవిలో గుసగుసలాడాడు వికాస్. అతని చెయ్యి రేఖ చేతిని నిమురుతుంది. రేఖ తల దించుకొనే ఉంది. 2 సీట్లకు అవతల కూర్చున్న తల్లికి వాళ్ళ మాటలేవీ వినపడవని తెలుసు. అందరి దృష్టి పూర్తిగా సినిమా మీదే నిమగ్నమై ఉంది. తెరపై బొమ్మలు అలుక్కుపోతున్నట్టున్నాయి. రేఖ కళ్ళ నిండా నీళ్లు. తన పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. సినిమాలో విలన్ హీరోయిన్ని మానభంగం చేయడానికి విశ్వప్రయత్నం చేస్తుంటే దర్శకుడు బీభత్స రసాన్ని యథాశక్తి చిత్రీకరించాడు. హీరోయిన్ కేకలు రేఖ గళంలో కొట్టుకుంటున్నాయి. తన ఒంటి మీద పాకే వికాస్ చేతుల్ని నెట్టివేయటానికి ఆమె చేసే ప్రయత్నం విఫలమవుతుంది. ఇంటర్వెల్ కాబోలు హఠాత్తుగా లైట్లు వెలిగాయి. అతను ఉలిక్కిపడి చేతులు వెనక్కి లాగేసుకున్నాడు. నిటారుగా అయ్యాడు. అప్పుడు ఎవరైనా అతన్ని చూస్తే అలాంటి వాడు అని నమ్మరు. తన తల్లి కూడా నమ్మదు. చాటుగా కళ్ళు తుడుచుకొని కొంత రిలీఫ్ ఫీల్ అయింది. ఇంటికి వచ్చేదాకా రేఖ ఆ హింసను మానసికంగా, శారీరకంగా అనుభవిస్తూనే ఉంది. వికాస్ తనకి అన్న స్థానంలో ఉన్నాడు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? అవినాష్ చిన్నన్నైతే వికాస్ పెద్దన్నయ్య కాలేడా? ఎవరూ లేనప్పుడు అసహజంగా, కాముకంగా ఉండే అతని చేష్టలు ఇతరుల ముందు కృత్రికమైన రంగుల్ని పులుముకొని సోదర ప్రేమతో కృతకంగా వ్యక్తం చేయటం చూస్తేనే రేఖకు అసహ్యంగా ఉంది. ఈ మధ్య ఏ చప్పుడైనా బెదిరిపోతూ ఉంది. తెలియని బెంగగా ఉంది. రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు. వికాస్ గొంతు వినపడితేనే ఎలర్జీగా ఉంది. ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలనిపిస్తుంది. రోజు వికాస్ ఇంటికి వచ్చే టైం దాటిపోయింది. ఆ వేళ ఆ ఇంటికి వచ్చిన వార్తకు సులభకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. కుమార్ కుప్పకూలిపోయాడు. స్కూటర్ మీద వస్తున్న వికాస్కి యాక్సిడెంట్ అయింది. కాళ్ళు విరిగిపోయాయి. ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. కష్టం వచ్చినప్పుడే మనిషి ఆత్మస్థైర్యం పెంచుకోవాలి. మీరలా బెంబేలు పడితే ఎలా? పదండి హాస్పిటల్కి పోదాం. వికాస్ ఏం బాధపడుతున్నాడో భర్తకి ధైర్యం చెప్పి సులభ తన మనసును కూడా తీసుకుంది. దడదడలాడుతూ హాస్పిటల్కి బయలుదేరారు అంతా. అతను వికాస చూడటానికే రేఖకు భయమేసింది. ఒళ్ళంతా రక్తసిక్తంగా గాయాలతో కదలలేకుండా పడి ఉన్నాడు. కళ్ళు మూసుకొనే మూలుగుతూ ఉన్నాడు. రేఖ ఇంక చూడలేక తల తిప్పుకుంది. డాక్టర్లు, నర్సులు, స్ట్రెచ్చర్స్ అంతా హడావుడి. 4 రోజులు ఒళ్ళు తెలియకుండా ఉన్నాడు వికాస్. 5వ రోజు వికాస్కి అప్పుడే స్పృహ తెలుస్తూ ఉంది. మెల్లగా మాటలు వినిపిస్తున్నాయి. కళ్ళు మాత్రం తెరిపిళ్ళు పట్టం లేదు. ఆ గొంతు రేఖది. ప్లీజ్ మమ్మీ, పెద్దన్నయ్యకి ఏం కాకూడదు, నాకు భయమేస్తుంది. రేఖ ఏడుస్తుంది. ఆ పసి హృదయంలో వికాస్ తన పట్ల ప్రవర్తించిన క్రూరత్వం గురించిన పగ ఇసుమంతైనా లేదు. వికాస్ కోలుకోవాలని, అతనికి ఏం కాకూడదు అని నిర్మలమైన మనసుతో కోరుకుంటుంది. ఒళ్ళంతా కట్లతో మూలిగే వికాస్ను చూడలేకపోతుంది రేఖ. అవినాష్ పరిస్థితి కూడా దాదాపు అంతే. ఆ 4 రోజులు అతని బెడ్ దగ్గర నుంచి వాళ్ళు కదలలేదని వాళ్ళ మాటలను బట్టే వికాస్కి అర్థమైంది. చిన్నగా మూలిగాడు. ఆదుర్దాగా రేఖ, సులభలు వికాస్ బెడ్ దగ్గరకు వచ్చారు. వికాస్, సులభ పిలిచింది. అన్నయ్య. రేఖ ఏడుస్తుంది. వీళ్ళు తననెందుకు ఇంత ప్రేమిస్తున్నారు? తను చచ్చిపోతే వాళ్ళకి ఎన్నో రకాలుగా లాభం. ఆస్తంతా వాళ్ళ స్వంతం అయ్యేది కదా. ఈ ప్రేమకు, ఇంత ప్రేమకు తను అర్హుడు కాడు. రేఖను తను ఎంతగా బాధ పెట్టాడు. ఆప్యాయంగా చూసుకోవాల్సిన చెల్లెల్ని
వికృత చేష్టలతో హింసించాడు. తనని చెడు మార్గంలో నడిపించిన స్నేహితులు తను ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఒక్కరూ బెడ్ పక్కన లేరే. కుటుంబ సంబంధాలలో ప్రేమకింత విలువ ఉందా? ఆ విలువే తనని ఇవాళ కాపాడుతుందా? రేఖను అలా హింసించినందుకు తనకి శాస్తి జరగాల్సిందే. కాళ్ళు కదలటం లేదు. బహుశా విరిగిపోయి ఉంటాయి. అంతా బ్యాండేజ్ వేసేశారు. తనకి ఈ శిక్ష కావాల్సిందే. అతని చెక్కిళ్ళు కన్నీటితో తడిసిపోతున్నాయి. వికాస్ కన్నీటిని తుడిచింది సులభ. ఎలా ఉంది నాన్న? కుమార్ కొడుకును పలకరించాడు. వికాస్ చేతిపై ఓదార్పుగా చేతిని ఉంచింది రేఖ. ఆ స్పర్శ ఇప్పుడు అమ్మ మనసులా చల్లగా ఉంది. బాధపడకు బాబు, నీకేం కాలేదు. కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత మామూలుగా నడుస్తావు. సులభ అతని తలపై చేయి వేసి నిమిరింది. అవునన్నయ్యా, నీకేం కాలేదు, నిజం అమాయకంగా అంటున్న రేఖ చేయి పట్టుకొని, నన్ను క్షమించు రేఖ, నేను ఇలా మీ చేత సేవలు చేయించుకుంటూ అవిటివాడిలా అతని నోటి మీద మృదువుగా చేయి ఉంచి వారించింది రేఖ. అలా అనుకన్నయ్యా, ఒక నెల రోజులు ఓపిక పడితే నీ నడక నీదే. రేఖ మాటలకు బలహీనంగా నవ్వాడు వికాస్. ఈ నడక నాది కాదమ్మా, ఇక నుంచి మీదే. వికాస్ గొంతు నిండా చెల్లెలి పట్ల కొండంత అభిమానం. మంచిది బాబు, నువ్వింక విశ్రాంతి తీసుకో. దుప్పటి సరిచేసింది సులభ. ఇక పడుకో అన్నయ్య అంటూ అవినాష్ వచ్చి వికాస్ బెడ్ దగ్గర స్టూల్పై కూర్చొని ప్రేమగా చేయి పట్టుకున్నాడు. ఆ స్పర్శలో స్నేహం ఉంది. వికాస్కి ఇప్పుడు నిజంగానే ప్రశాంతంగా ఉంది. సులభ అరిచేతిని కళ్ళపై ఉంచుకొని కళ్ళు మూసుకున్నాడు. వెన్నెలంత చల్లగా ఉంది అతని మనసు. ఆ మనసులో జీవితం పట్ల ఏవేవో కొత్త ఆశలు ఊపిరి పోసుకుంటూ ఉన్నాయి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.